ఎలా ఉంది? అమ్మా నేను వెళ్ళాలి. ఎక్కడికి రా వెళ్ళేది? నీకు భయం లేకపోవచ్చు, కానీ అమ్మా నాన్న గురించి ఆలోచించాలి కదా. అర్జున్, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళటం సేఫ్ కాదు. కావ్య వాళ్ళు తెలియక మారుతారు, నీకు అర్థం కావట్లేదా? ఏమర్థం కావాలరా? ఆ బుల్లెట్ కొంచెం కింద తగిలుంటే ఏమైండో తెలుసా? నీకెప్పుడో చెప్పాను ఈ రిపోర్టర్ జాబ్ వద్దని. ఈ సమాజానికి నువ్వు చేసే మంచి అక్కర్లేదురా. మంచి చెడు జనాలకు వదిలేద్దాం నాన్న, మనం నిజం చెప్దాం. నిజం? అసలు నిజం ఏంటో తెలుసా నీకు? లాస్ట్ 10 yearsగా ఈ దేశంలో నీలాంటి వాళ్ళు 73 మంది జర్నలిస్టులు ఏదో ఒక స్కామ్ బయట పెట్టాలని ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఒక్క కేసు కూడా సాల్వ్ అవ్వలేదు, ఏ ఒక్కడికి శిక్ష పడలేదురా. ఆ జర్నలిస్టుల పేర్లు ఎవరికీ గుర్తులేవు. ఇదే ఇక్కడ నిజం. అందుకేరా నీకేదో అవుతుందని భయం. మీ బాధ నాకు అర్థమవుతుందన్న, కానీ నేను వెళ్ళాలి. మీ అందరికీ టీఆర్పీ పిచ్చి పట్టింది. న్యూస్ అమ్మటం కోసం మిమ్మల్ని మీరే అమ్ముకుంటున్నారు. మీరు చేస్తున్నది జర్నలిజం కాదు, వ్యభిచారం. నేను అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఫేక్ సర్టిఫికేట్స్కి సంబంధించిన ప్రతి న్యూస్ కరెక్ట్ చేయడం మొదలుపెట్టాను. మన న్యూస్ పేపర్లో రోజు విడివిడిగా చూస్తే డైలీ న్యూస్లో ఒక న్యూస్ అనిపిస్తుంది. అన్ని న్యూస్లు కలిపి చూస్తే కానీ అర్థం కాలేదు ఇది ఒక పెద్ద స్కామ్ అని. ఇది చూడండి, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం దాదాపు 15 లక్షల మంది స్టూడెంట్స్ బయటికి పాస్ అవుట్ అవుతున్నారు. అందులో కేవలం 6 లక్షల మంది స్టూడెంట్స్కి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మిగతా 9 లక్షల మంది స్టూడెంట్స్కి ఉద్యోగాలు దొరక్క నడి రోడ్డు మీద ఉన్నారు. దీనంతటికీ కారణం ఈ రూమ్లో ఉన్న ప్రతి ఒక్క ఫేక్ సర్టిఫికేట్ కార్డు. నాన్న, మీరు చనిపోయిన 73 మంది రిపోర్టర్స్ గురించి బాధపడుతున్నారు, కానీ ఒక్క ఫేక్ ఇంజనీర్ వల్ల ఎంతమంది చనిపోయారు తెలుసా? బాలాజీ, ఇవి ఇంటి డాక్యుమెంట్స్. అంకుల్, ఎంత వస్తే అంతకి ఈ ఇల్లు, ఇక్కడ ఉన్న సామాన్లు అమ్మేసి డబ్బులు పట్టరా. తీసుకో, కోర్టుకు కట్టాల్సిన డబ్బులు కట్టేద్దాం. ఇంత జరిగాక మనం ఈ ఊళ్ళో ఉండొద్దు, ఎవరు గుర్తుపట్టిన చోటుకు వెళ్ళిపోదాం. అంత మతి లేకుండా ఎలా మాట్లాడతావురా? ఇవన్నీ అమ్మేసి కోర్టు కట్టేసి వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? ఒక్కటి కూడా సాల్వ్ కాదు. 16 ఏళ్లు కష్టపడి సంపాదించుకున్న నీ కొడుకు చదువు ఈ రోజు ఈ కేసుతో ఎందుకు పనికి రాకుండా పోయిందిరా. నీ కొడుకు సర్టిఫికెట్లు దొంగవని కోర్టు వారు ఉత్తరవేసి మరీ చెప్పారు. ఈ రోజు ప్రపంచం దృష్టిలో నీ కొడుకు ఒక అక్షరం ముక్క కూడా రాని సన్రాసి విధవగా మిగిలిపోయాడు. వీడికి లైఫ్ లో ఉద్యోగం ఇవ్వరు, రోజు కూలి పని చేసుకొని బతకాల్సిందే. 1 వీక్లో మీ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. ఇది ఒక ఇంటర్నేషనల్ ఛానల్ అని మీకు తెలుసు. అన్ని డాక్యుమెంట్స్ పెర్ఫెక్ట్గా లేకపోతే మీ జాబ్ కన్ఫర్మ్ కాదు. ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్.